ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్న ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుంటున్న సందర్భం ఏదైతుందో మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వందలాది మంది సమక్షంలో మన మంచి చెడ్డలు మాట్లాడుకొని ఆటపాటలతో ప్రారంభించుకోవాల్సినటువంటి సదస్సును తెలంగాణలో ప్రెస్ క్లబ్కు మాత్రమే 4 గోడలకు మాత్రమే పరిమితమై ఇక్కడ జరుపుకోవడానికి కారణమైనటువంటి విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మేము జూలై 4 అనేది విరసం ఆవిర్భావ దినం. మొదటి నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సభను మేము జరుపుకుంటున్నాము. ఈసారి పోలీసులు మీకు హాల్కు పర్మిషన్ లేదు అనే విషయాన్ని మాకు 3వ తారీఖు హాల్ దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ చేసి మీకు పర్మిషన్ లేదు కాబట్టి మీరు సభ జరుపుకోవద్దనేది చెప్పడం జరిగింది. సభ అనేది 4 గోడల మధ్య జరుపుకునే దానికి పర్మిషన్ అవసరం లేదు కానీ ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది. మీరు జరుపుకోవద్దనడానికి అవకాశం లేదు కాబట్టి మేము వచ్చి మాట్లాడతాము, మీకు పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ మేము 4వ తారీఖు వెళ్ళి పిటిషన్ మామూలుగా పర్మిషన్ లెటర్ రాసుకొని పోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే కరపత్రం మీరు చదివారో కరపత్రం కూడా చూడండి అని చెప్పి మేము కరపత్రం ఇస్తే ఇందులో కగారని ఉన్నది కాబట్టి దీన్ని పర్మిషన్ ఇవ్వము. అట్లాగే మీ సంఘంలో విప్లవ రచన సంఘం విప్లవం అనేది ఉంది కాబట్టి కూడా మేము పర్మిషన్ ఇవ్వము. దీనికి చెప్పదలుచుకునేది ఏంటంటే మొత్తంగా మాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది కాబట్టి మేము దీన్ని అంగీకరించమండి. ఆ అంగీకరించమనే విషయాన్ని కూడా మీరు రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు పర్మిషన్ ఏ కారణాలు అయితే మీరు దీన్ని అడ్డుకుంటున్నారో పర్మిషన్ లేదు అంటున్నారో మీరు అది చెప్పండి. మేము మా మార్గంలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు రైటర్ నుంచి మొదలుకుంటే ఏసీపీ వరకు కూడా లేదండి మేము ఎటువంటిది కూడా రాతపూర్వకంగా ఇవ్వడానికి ఇవ్వం మేము అని చెప్పి వాళ్ళు అంటే మనం ఇచ్చిన పర్మిషన్ కోసం ఇచ్చిన లెటర్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. అది ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న పరిస్థితి. ఇక మేము దాన్ని రకరకాల ప్రయత్నాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి హరగోపాల్ ద్వారా కూడా కమిషనర్తో చెప్పించే ప్రయత్నం చేసినాం. దానికి ఆయన ముందు సరే చూస్తామని అన్నారు కానీ చివరకు మా చేతుల్లో లేదనేటువంటిది విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే పోలీసులకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించి కానీ ఒక ఫెడరల్ స్టేట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో స్వతంత్రంగా వ్యవహరించేటువంటి హక్కు లేదు అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ అంటే పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళ హక్కులకు సంబంధించి కూడా మనమే గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము మీ తరపున మాట్లాడుతున్నాము. ఈ విషయాన్ని మీరు ఈ విషయంలో డెసిషన్ తీసుకున్నటువంటి హక్కు చట్టపరంగానే మీకు హక్కు ఉంది కానీ మీరు దాన్ని గుర్తించట్లేదు అని చెప్పి వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. అవునండి కరెక్టే మీరు అనేది కానీ మా చేతుల్లో లేదు అని చెప్పి వాళ్ళు మన ముందే చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మామూలుగా అంటే ఫాసిజం గురించి భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలనే అంశానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే హరగోపాల్ గారు ఫాసిజం సంబంధించి కాంగ్రెస్ ప్రారంభంలో జవహర్లాల్ నెహ్రూ ఏమైతే చెప్పాడో ప్రజాస్వామ్యం గురించి కావచ్చు ఫాసిజం గురించి కావచ్చు వాళ్ళు ఏవైతే చెప్పారో ఇప్పుడు ఈరోజు కూడా రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కానీ రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేది కాంగ్రెస్ రాష్ట్రంలో జరగట్లేదు అనేది వాస్తవం. పాలకులు ఎవరైనా కూడా కనీసం రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తలేరనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజలకు మేము ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎటువంటి సభా కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడానికి మన మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం విశాలమైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విషయం పట్ల మనం అవగాహన కలిగించి మాట్లాడని స్వేచ్ఛ
ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేదంటే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి అవసరం ఉంది. దీన్ని వీలైన మేరకు ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ కూడా దీని మీద స్పందిస్తే బాగుంటుందని చెప్పి మేము విరసం పక్షాన కోరుతున్నాం.